దేవుని నామానికే మహిమ. ఉదయ కాలమున వాక్యమును మనం చదువుకుందాము. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము అని ఇక్కడ అపోస్తులుడైన యోహాను మాట్లాడుతూ ఉంటున్నాడు. అపోస్తులుడైన యోహాను గాయి అనే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతుంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లు అని గాయితో మాట్లాడుతూ గాయి యొక్క ప్రవర్తనను గురించి, ఆయన కార్యాలను గురించి వివరిస్తూ ఉంటున్నాడు. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. సహోదరులకు సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెబుతూ ఉంటున్నాడు అని బహుగా సంతోషిస్తున్నాడు భక్తుడైన యోహాను. అవును, పరదేశులను, విశ్వాసులను, ఆహారము లేని వారికి సహాయము చేస్తూ విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు అని అతనిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ గాయి యోహాను యొక్క శిష్యుడు. పెద్దవాడనైన నేను అని ఆయన చెప్తూ అపోస్తులైన యోహాను గాయి యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారు. ఆయన మనలందరినీ కూడా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. మనము చేయవలసింది చెడు కార్యమును కాక మంచి కార్యమును చేసేవారిగా మనం ఉండాలి. ఈరోజు మనము గమనించినట్టయితే లోకంలో ఎక్కడ కూడా మంచి కార్యములు చేసే మనుషులు చాలా అరుదైపోయారు. మంచి కార్యములు చెయ్యలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది, మంచి కార్యములను చేసేవారిగా మనం ఉండాలి. అవును, మనము పరలోకపు తండ్రి యొక్క పిల్లలమై ఉంటున్నాం. ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన తీరు, ఆయన క్రియలు మనలో కూడా ఉండాలా. మనము ఆత్మచేత జన్మింపబడిన వారము కాబట్టి, రక్షణ పొందిన వారము కాబట్టి, క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తు స్వభావమును కలిగిన వారిగా మనం అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవును, నా ప్రియ సహోదరుడా, సహోదరి, గాయని మనము చూసి నేర్చుకోవాలి. సత్యమును ఆయన అనుసరించాడు, యథార్థతను ఆయన అనుసరించాడు, మంచి కార్యమును చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో మందికి సహాయము చేస్తూ వారికి ఆదరిస్తూ ఉంటున్నాడు. అవును, ఈరోజు సహోదర ప్రేమ కొదువైంది. సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరికొకరు సహాయం చేసి, మంచి కార్యములు అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. మంచి కార్యములు చేయలేకపోతూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనము మంచి కార్యాలు చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు, కానీ ఆయన చెడు కార్యములు చేయడానికి మనల్ని పిలవలేదు. మనము దేవుని బిడలుగా ఉన్నాము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన యేసయ్య మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి. వెలుగు బిడ్డలుగా మనము జీవించాలి. మనము ఇతరులకు సహాయం చేసే పరిస్థితి మనలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో నయమాను గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నయమాను ఇంటికి ఒక చిన్న బిడ్డను బానిసగా తీసుకొని వచ్చారు. ఆ చిన్న బిడ్డ తన యజమానికున్న కుష్ఠరోగమును గురించి గమనించి ఒక మంచి కార్యాన్ని చేసిందంట. చెడు చేయలేదు. నేను బానిసగా ఉన్నాను కదా, నాకెందుకు, నేను ఎందుకు చేయాలని ఆలోచన బిడ్డకు రాలేదు. కానీ ఆ చిన్న బిడ్డ బానిసగా ఉన్నప్పటికీ కూడా నయమాను భార్య దగ్గరికి వెళ్ళి, మా దేశంలో, మా ప్రాంతంలో దైవజనుడున్నాడు, ఆయన దగ్గరికి వెళితే అయ్యగారి ఆరోగ్యము బాగుపడుతుంది అని ఆమె ఒక మంచి కార్యమును ఆ బిడ్డ చెప్పగలిగింది. ఆమె శత్రువుగా భావిస్తున్న ఆమెను బానిసగా చూస్తున్న ఆ బిడ్డ నాకెందుకులే అనుకోలేదు, కానీ తన యజమానునికి మంచి కార్యమును చేసి ఆ యజమానుని ఆరోగ్యము బాగవ్వడానికి ఒక కారణమైంది. ఈరోజు దేవుని బిడ్డలైన మనకు ఎంతమంది కీడు చేసినా, అపాయము చేసినా, మనల గురించి చెడుగా మాట్లాడినా, నిందలు వేసినా, అవమానపరిచినా, మనల్ని హింసించినా, బాధించినా, ఏది చేసినా క్రీస్తును కలిగిన నీవు, ఆత్మీయంగా నువ్వు ఉన్న బిడ్డవైతే నువ్వు ఖచ్చితంగా మంచి కార్యమునే చేస్తావు. వారి పట్ల శ్రేయస్కరమైన మంచి కార్యములనే చేస్తావు. ఈ యొక్క చిన్న బిడ్డ చేసినట్టుగా నువ్వు చేస్తావు. హల్లెలూయా. అదే రీతిగా మనం గమనించినట్లయితే ఆదికాండములో అబ్రహాము కూడా
మరి సహాయము చేసిన, మంచి కార్యము చేసిన వ్యక్తిగా చూస్తుంటున్నాం. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆశ్రయం ఇచ్చాడు. మరి దేవుని బిడ్డలైన మనము ఇతరులకు ఆతిథ్యము, ఆశ్రయం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అపోస్తుల కార్యంలో మనం చూస్తే దోకా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె అనేకమైన మంచి కార్యాలు చేసింది, మంచి కార్యాలను అనుసరించి నడుచుకొనింది. ఏం చేసింది? విధవరాళ్ళ పట్ల ఆమె దయ చూపించింది, విధవరాళ్లకు కావలసినవన్నీ కూడా సహాయము చేస్తూ వచ్చింది, మంచి కార్యములను చేస్తూ వచ్చింది. నా ప్రియమైన వారులారా, ఈరోజు మనము కూడా మంచి కార్యములను చేసేవారిగా ఉండాలి, మంచి కార్యములు అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. మనం గమనిస్తాము కదా, కొండ మీద ప్రసంగము చేసేటప్పుడు ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని అడిగినప్పుడు ఒక చిన్న బాలుని దగ్గర ఆహారం ఉంది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. తన కొరకు తెచ్చుకున్న ఆ బిడ్డ మంచి కార్యమును చేశాడు, తన ఆహారాన్ని ఇచ్చాడు. ఆహారము ద్వారా 5,000 మందికి ఆహారము యేసయ్య పెట్టగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని బిడ్డ, మనం ఈ లోకంలో కొద్ది కాలమే జీవిస్తాం. ఈ కొద్ది కాలం మనము యేసయ్య బిడ్డలుగా, ఆత్మచేత నింపబడిన వారిగా, క్రీస్తు యొక్క స్వభావమును కలిగిన వారిగా, కనికరము, జాలి, ప్రేమ కలిగిన వారిగా, ఇతరులకు సహాయము చేస్తూ మేలు చేసేవారిగా మనం ఉండాలని మనము ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాలం మనం ఎంతో మంది మంచి క్రియలు కాక చెడు క్రియలు అనుసరించి నడుచుకుంటున్నారు. హింస, ద్వేషము, అవమానము, మరి ఇతరులు దూషించడము, అబద్ధ సాక్ష్యము పలకడము, సహాయము చేయక మనుషులను నీచముతో ఇబ్బందికరంగా వారిని చూడడం, ఇవన్నీ కూడా లోకస్తులు చేసే పనులు. కానీ క్రీస్తును కలిగిన వారు, ఆయనను వెంబడించే మనము, ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట రాయబడింది, మీతో పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లు మీరు మంచి కార్యములను చేయుడి అంటున్నాడు. అవును, మంచి కార్యములను మనము చేసేవారిగా ఉండాలి, మేలైన వాటిని మనము చేయాలి, ఇతరులకు మనము సహాయపడే రీతిలో ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, చెడు కార్యమును కాక, ఒకవేళ నువ్వు చెడు కార్యమును అనుసరించి నడుచుకుంటున్నావేమో జాగ్రత్త, మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. హల్లెలూయా. కింద వచనంలో ఆయన అంటాడు, మరి మేలు చేయాలంటున్నాడు, కీడు చేయువాడు దేవుని సంబంధి కాడు. నువ్వు కీడు చేస్తున్నట్లయితే, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నట్లయితే, ఇతరుని అవమానపరుస్తున్నట్లయితే, ఇతరుని దూషిస్తున్నట్లయితే, ఇతరుని ఇబ్బంది పెడుతున్నట్లయితే నీవు దేవుని సంబంధివి కాదు. కీడు చేసేవాళ్ళు, హల్లెలూయా, కీడు చేసేవాడు దేవుని చూచిన వాడు కాడు. నువ్వు క్రీస్తుని చూచిన బిడ్డగా, క్రీస్తుని ఎరిగిన బిడ్డగా, క్రీస్తుని అనుసరించే బిడ్డగాను ఉన్నట్టయితే నువ్వు మేలు చేసి దేవుని సంబంధిగాను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం కోరుకుంటున్నాడు. ఒకసారి మన హృదయాలను పరిశీలించుకుందామా? ఎక్కడ మనము తప్పు చేస్తుంటున్నాం, ఎక్కడ మనము అవమానకరంగా ఉంటున్నాం, ఎక్కడ మనము మనుషులకు ఇబ్బంది కలిగిస్తున్నాం, ఎక్కడ చెడ్డ కార్యములు చేస్తుంటున్నాం, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, ఇతరుల మీద నిందలు వేస్తూ, అవమానపరుస్తూ, మోసము చేస్తూ, మన పొరుగువారి మీద మనం లేనిపోనివి మాట్లాడుతూ ఇబ్బందికరంగా మనం ఉన్నామేమో, మంచి కార్యములు చేయలేక చెడు కార్యములు అనుసరించి దేవుని ఎరుగని వారిగా మనం ఉన్నామేమో. ఈరోజు మనం పరీక్షించుకుందాం. గాయి ఒక మంచి వ్యక్తిగా మనము చూస్తుంటున్నాం, క్రీస్తును అనుసరించేవారిగా, సత్యమును అనుసరించేవారిగా, సహోదరులకు ప్రేమను పంచుతూ, సహోదరులకు సహాయము చేస్తూ, విశ్వాసకి తగినట్టుగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసముకు తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? క్రీస్తు బిడ్డగా తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజు దేవుణ్ణి అడుగుదేవా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మార్చు ప్రభువా, నూతన పరచు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నాయనా నేను బలహీనురాలను ప్రభువా, నైనా నాకు సహాయం వచ్చేయి నాయనా. అబ్రహాము వలె, దొర్కా వలె, నయమాన్ ఇంట్లో ఉన్న చిన్న పని మనిషి వలె ప్రభువా, నేను కూడా మేలైన కార్యములను చేయడానికి నాకు సహాయము చేయి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదామా? మనము దేవుని బిడ్డలు, వెలుగు సంబంధులము కాబట్టి ఆయన నామాన్ని మహిమపరిచే వారిగా మాత్రమే మనం ఉండాలి. ఉదయకాలం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు సంఘములో, మనము చూస్తూ ఉన్నాం. ఆయన కూడా అనేకమైన చెడకార్యాలు చేస్తూ దేవుని యొక్క సహవాసమును కోల్పోయిన వ్యక్తిగా మనము చూస్తుంటున్నాము. ఆ యొక్క సంఘములో ఆయన మరి యోహాన్ అంటున్నాడు, దెమేత్రి వలె నువ్వు ఉండవద్దు, చెడు కార్యమును అనుసరించవద్దు, నువ్వు మేలైన వాటినే నువ్వు చెయ్యి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి సంఘములో
దేవుని బిడ్డలైన మనము చెడు కార్యములు కాక మంచి కార్యములను చేస్తూ గాయి వలె దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.